అసలు ఏంటి ఆ బలం శ్రీదేవి క్యారెక్టర్ ఎలా ఉంది మీరు చేసేటప్పుడు? హౌ వాజ్ ఇట్? చాలా మంచి క్యారెక్టర్ అండి. ఐ థింక్ ఐమ్ వెరీ లక్కీ యాజ్ అ హీరోయిన్. అనిల్ సార్కి థ్యాంక్స్ చెప్పాలి ముందుగా. ఎంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు ఒక కమర్షియల్ ఫిల్మ్లో, బికాస్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ అ హీరోయిన్ టు గెట్ సచ్ అ రోల్ ఇన్ అ కమర్షియల్ ఫిల్మ్. సో థ్యాంక్స్ టు హిమ్. అండ్ నాలో ఒక మంచి కామెడియన్ని బయటికి తీసుకొచ్చారు. సో కామెడీ టైమింగ్ చాలా వర్కౌట్ అయింది, థ్యాంక్స్ టు హిమ్. యాక్చువల్లీ ఈ సినిమా చూసిన వాళ్ళందరూ విజయశాంతి గారు లాగా కనపడుతున్నారు. సో మీరు విజయశాంతి గారు సినిమాలు చూసారా అసలు? నేను చూశాను, యాక్చువల్లీ వీడియోస్లో చూశాను. బాడీ లాంగ్వేజ్ అండ్ ఎవ్రీథింగ్. షీఈస్ లైక్ మై ఇన్స్పిరేషన్, బట్ నో కంపారిజన్. ఏమన్నా చెప్పారా అసలు? అంటే హిందీ హీరోయిన్లు వచ్చి తెలుగు మాట్లాడుతుంటే ఎంత బాగుంటుందో, మన హీరోయిన్స్ని పొగుడుతుంటే ఇంకా బాగా అనిపిస్తుంది. సో మీ కానిస్టేబుల్ కాస్త మేడం బాగున్నారా? చాలా బాగున్నానండి. అసలు మీరు అలా ఎలా చేసేస్తారండి అసలు? అంటే అర్థం అంటే కాదు. అనిల్ గారు మీకు నూరు పోసారా? నూరి పోసుడు అలాంటి పెద్ద పెద్ద మాటలు ఎందుకు లేకండి. మామూలుగా ముందుగా దిల్ రాజు గారికి థ్యాంక్స్ చెప్పాలి. యాజ్ యూజువల్ యాప్ట్ క్యారెక్టర్ అండ్ ప్రాంప్ట్ పేమెంట్, థ్యాంక్ యూ. సో ఆ తర్వాత మా శిరీష్ గారు, అన్న చాలా థ్యాంక్స్ అన్న, చాలా సాయం చేసావు. అది చెప్పుకోలేనంత పెద్దది కాదు, దాచుకోలేనంత చిన్నది కాదు. ఇక రకంగా చెప్పాలంటే చెప్పుకునేంత లీగల్ కాదు, దాచుకునేంత ఇల్లీగల్ కూడా కాదు. బట్ థ్యాంక్ యూ. అండ్ అనిల్ బేసిక్గా నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్. కొంచెం పొగడాలండి. అవును, కొంచెం పొగడాలి. అంటే పటాస్ అప్పుడు నాకు బాగా తెలుసు. చాలా ట్రావెల్ చేసాము. ఆ ట్రావెల్ ఎక్కడో చిన్న అనిపించింది నాకు కూడా క్యారెక్టర్ వస్తుందని. పటాస్లు ఇవ్వాల, బట్ రివెంజ్ తీసుకుంటున్నారు అందరి ముందు. బట్ ఈ సినిమాలో ఇచ్చాడు. అండ్ జెన్యున్గానే నాకు అనిల్ గారిది అండ్ శ్రీనివాస్ రెడ్డి కాంబినేషన్ నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ. అంటే ఒక త్రివిక్రమ్ సునీల్ గారు అండ్ మారుతి సప్తగిరి గారు అండ్ అలాగే రవిపూడి గారు అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు మంచి కాంబినేషన్. సో ఒక బాహుబలి మూవీలో శివగామికి ఆల్రెడీ బల్లలదేవి ఉన్నప్పుడు బాహుబలిని కూడా అడాప్ట్ చేసుకున్నట్టు ఈ సినిమాతో నన్ను కూడా అడాప్ట్ చేసుకున్నారని అనుకుంటున్నాను. మరి ఆ షార్ట్ కావాలి, సేమ్ షార్ట్. ఓకే, ఇప్పుడు బాహుబలి చేస్తాం మన ముందు. సో మేమైతే థియేటర్లో బాగా ఎంజాయ్ చేసాం. యాక్చువల్లీ అసలు బాహుబలిని ఇలా కూడా స్పూఫ్ చేస్తారని మేము అనుకోలేదు. బట్ యూ గైస్ డిడ్ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ మళ్ళీ ఒకసారి యాక్షన్ చెప్పండి మీరు. అంటే కంఫర్టబుల్ కాదేమో ఆమె కాదు, నాకు. చెయ్యి పెట్టండి, చెయ్యి పెట్టండి. బాబా 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 బాబా. కానీ ఇలా రాశి కన్నాతో చేయి పెట్టుకోవాలంటే రాశి ఉండాలండి నిజంగా. మీ రాశి బాగుందండి, ఏ రాశో తెలియదు కానీ చాలా బాగుంది. రాశితో కలిసి మీరు చేశారు కాబట్టి. కానీ నిజంగా స్టార్టింగ్లో అనుకున్నానండి, సత్యమరాజ్ గారి క్యారెక్టర్ మీద నాకు కొంచెం లైట్గా కుళ్ళు ఉంటుంది. ధరమ్ తేజ్ గారితో ట్రావెల్ అసలు భలే పంచులు టైమింగ్ ఉంటాయి. నాకేమో హీరోయిన్ పక్కన పడేశారు. వీళ్ళకేమో సరిగ్గా తెలుగు రాదు. ఆ జీవితం అంతా సగం జీవితం అంతా వీళ్ళకి అర్థం చేయించుకుంటే అయిపోతుంది. వాళ్ళకి మన టైమింగ్కి టైం ఉండదు. వాళ్ళకు ఓ క్యా బోలా ఏ క్యా బోలా नहीं आपके बारे में ऐसा सोचा तो बाद में बोलते మళ్ళీ అంటారండి అతను ఎవరు ప్రొడ్యూసర్, పెద్ద ప్రొడ్యూసరా, డైరెక్టరా, ఇవన్నీ ఉంటాయి. ఇన్ఫర్మేషన్ ఇచ్చుడికే లైఫ్ అయిపోద్ది. కానీ ఫర్ చేంజ్ అండి నిజంగా. అంటే ఒక కోడే శ్రీనివాసరావు గారి గురించి బాబు మోహన్ గారు ఎలా అనుకున్నారో ఈ సినిమాలో ఆమె గురించి నేను అలా అనుకున్నాను. సూపర్ టైమింగ్, మైండ్ బ్లోయింగ్ సెన్స్ ఆఫ్ హ్యూమర్, చాలా ఎంజాయ్ చేశానండి. అంటే ఇప్పటిదాకా రాశి కన్నా చేసిన క్యారెక్టర్స్ అన్నీ కూడా చాలా ముద్దుగా, హోమ్లీగా, అంటే యూనో గర్ల్ నెక్స్ట్ డోర్ లాగా అనిపించింది. కానీ ఈ సినిమాలో కామెడీ టైమింగ్ మామూలుగా లేదు అసలు. గర్ల్ ఆన్ ద పెంట్ హౌస్ టైప్ ఇదంటే లిటరల్లీ మైండ్ బ్లోయింగ్ టైమింగ్ అండ్ సూపర్బ్ అండి. చాలా ఫ్యాన్ అయిపోయా. కాదు, రాశి ఏమైనా బ్రైబ్ చేస్తారా? డిడ్ యూ బ్రైబ్ ఏమైనా? రాశి కన్నా గారు బ్రైబ్ చేయాలండి మీరు. మరి ఒక నవ్విస్తే సరిపోదు మాకు. అదిగో చూడండి పడి ఉంటారు అక్కడ. లాస్ట్ ఒకటి వెళ్ళిపోతా. మా తేజ్ భయ్య గురించి చెప్పాలి. కంగ్రాట్స్ ఫర్ ద హ్యాట్రిక్ హిట్ విత్ దిల్ రాజు గారి బ్యానర్. అండ్ సేమ్ జిమ్ అండి మేము. అంటే మరి అంటే నన్ను చూసి అది లఫోర్ట్ జిమ్ అనుకోకండి, మంచి జిమ్మే. ఆయన రెగ్యులర్గా వెళ్తారు, నేను అప్పుడప్పుడు స్నానం చేయడానికి వెళ్తాను. మా ఏరియాలో నీళ్ళు లేవు. మీరు చాలా మంది జిమ్ వాళ్ళని పోషిస్తున్నారు అండ్ వాటర్ కూడా మీ వల్లే సేవ్ అవుతుంది అని బయట టాక్ నడుస్తుంది. యాక్చువల్లీ జనరల్ టాక్. అవునండి. సో మరి బలం శ్రీదేవితో మరి ఒక పాట పాడిద్దామా? అవునండి, చాలా బాగా పాడుతుంది. మన ఇద్దరం డాన్స్ చేద్దాం. వస్తారండి, థ్యాంక్ యూ. లేదు, మా ప్రొడ్యూసర్ గారు మీకు దీనికి కూడా డబ్బులు ఇచ్చారు, ఇవాళ ఈవెంట్కి కూడా డబ్బులు ఇచ్చారు కదా. ఓకే, మేము కోరస్ అండి. ఓకే, అందం హిందోళం. అందం హిందోళం. అందం హిందోళం. ఓకే. అందం హిందోళం
అదరం తాంబూలం అసలే చలికాలం తగిలే సుమబాణం సంధ్యారాగాలెన్నో పెదవుల దాగిన వేళ ఒళ్ళో మెత్తని మన్మద ఒత్తిడి సాగిన వేళ వన్స్ మోర్, ఎందుకంటే ఇప్పుడు కంటిన్యూ అంట, ఒకసారి కంటిన్యూ చేయండి పాప. అందనిది అందాలనిది అందకనే సందేలకది నా శృతి మించను నీలయ పింఛనులే సార్. ఈ పాట ఎవరి గురించి పాడావు? తేజ్, కిషోర్, డైరెక్టర్ రాజు గారు, శిరీష్ గారు. అనిల్ కదా, ఎవరి గురించి పాడావు? అనిల్ సార్ కోసం. నో, నేను నమ్మను. అరే వాళ్ళు డాన్స్ కూడా చేయకుండా వెళ్ళిపోయారు అబ్బా. కాదు కాదు, ఇక్కడ ఒక విషయం చెప్పాలి. తేజ్, ఈ సినిమా జరిగిన నాళ్ళు కిషోరు, రాశి వాళ్ళ క్యారెక్టర్స్ మన స్క్రీన్ మీద చూసే ఉంటాం. చాలా బాగా వర్కౌట్ అయింది. ఫుల్. వాళ్ళ క్యారెక్టర్ ఎంత బాగా వస్తుందో తేజు నేను అంత బాధపడ్డాం ఎందుకలా? డైలీ. రియలీ? యా, మేము చాలా బాధపడ్డాం. ఎందుకంటే ఎప్పుడు జరిగిన రాశి కిషోర్ కిషోర్ ఏంటి ఇప్పుడు మా పరిస్థితి ఏంటి చెప్పు. తప్పర్లేండి, అందమైన అమ్మాయి మన పేరు కాకుండా. మా కిషోర్ అన్న చాలా మందికి భుజం ఇచ్చి 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 ఈ భుజం అలా లేచిందనమాట. సో ఆ భుజాన్ని బాగా ఉపయోగించారు. కానీ మీకు తెలియదు ఏముంటుంది, మా కామెడియన్ బతుకులంతా అదే, మాకు తెలియదు ఏమీ లేదండి. జోకులు చేసి నవ్విపిచ్చి ఇదే అయిపోయిందంతా. డాడీ సార్, రాజేంద్ర ప్రసాద్ సార్, సార్ ఇక్కడ మొన్న మేము కొండగట్టు వెళ్తున్నామండి బస్సులో. ఇది మీరే న్యాయం చెప్పాలి. ఆ రోజు బస్సులో వెళ్తూ చిన్న ఈవెంట్ చేసాం, రాశి కన్నా స్వయంవరం. ఓ షేక్ రాశి అంట. కన్నా స్వయంవరం. ఆ ఆర్టిస్టులు అందరం కలిసి, ఆర్టిస్టులు ఇంక్లూడింగ్ రాజు గారితో సహా, ఎవరు బెస్ట్ ప్రపోజల్ ఇస్తారు, బెస్ట్ లవ్ ప్రపోజల్ ఎవరిదని రాశికి టెస్ట్ పెట్టాం. రాజు గారు ప్రపోజ్ చేశారు, మేము ప్రపోజ్ చేసాం, తేజ్ ప్రపోజ్ చేశాడు, ఇంక్లూడింగ్ ప్రభాస్ను చాలా నీచంగా ప్రపోజ్ చేశాడు. చాలా నీచంగా అంటే శ్రీనివాస్ రెడ్డి గారు ప్రభాస్ని అయితే నీ మేనేజర్గా ఉంటా, నీ డేట్ చూస్తా అన్నంత స్థాయికి దిగజారి ప్రపోజ్ చేశాడు. శ్రీనివాస్ రెడ్డి కూతురులాగా చూసుకుంటాడంట. అసలు లవ్ ప్రపోజర్లో ఎవడన్నా. అయితే ప్రపోజల్స్ అన్ని అయిపోయాక ఒకరిని సెలెక్ట్ చేయమని చెప్పాం, హూ ఇస్ ద బెస్ట్ ప్రపోజల్ అని. తను చెప్పిన ఫస్ట్ వాడు హార్ట్ బ్రేక్. హార్ట్ బ్రేక్ అందరికీ. అక్కడ కిషోర్ లేడు, ఆ దీంట్లో కిషోర్ లేడు. మైక్ ఇవ్వండి సార్. ఏది ఏది మళ్ళీ కంటిన్యూ. కిషోర్ లేడు. బెస్ట్ ప్రపోజల్ ఎవరిదంటే కిషోర్. కిషోర్ ప్రపోజ్ చేసిందా? ఏమందంటే నాకు బెస్ట్ ప్రపోజ్ చేసింది అతను ఇక్కడ లేడు అంది. ఇక్కడ లేడా? ఫస్ట్ మాకు అర్థం కాదు, ఇక్కడ ఎవరు అందరు ఉన్నారు ఆర్టిస్టులు. ఆ తర్వాత ఈ స్వయంవరానికి వినర్ కిషోర్ అని. ఇప్పుడు మాకు తెలియాల్సిందంటే ఎప్పుడు ప్రపోజ్ చేశాడు, కిషోర్ ఎప్పుడు ప్రపోజ్ చేశాడు, ఎక్కడ ప్రపోజ్ చేశాడు, ఏం ప్రపోజ్ చేశాడు, ఎలా ప్రపోజ్ చేశాడు మాకు తెలియాలి. ప్రపోజ్ చేసి చూపించాలి. వెన్నెల కిషోర్ కానీ చెప్పే ముందు ఒక్క కాదు కాదు, ఎంత నీ మీద గౌరవం నాకు. వెన్నెల కిషోర్ ఇంత యంగ్స్టర్ని నన్ను ఇక్కడ ఇంత అందగాడిని పెట్టుకుని నీ ఎంకమ్మల్లారా, రాశి కన్నా నీకు అసలు టేస్ట్ ఉందంటే నీ టేస్ట్ ఇంత అందగాడిని ఇక్కడ పెట్టుకుని మా ప్రెసిడెంట్ని పైగా నన్ను వదిలేసి వాడిని ప్రపోజ్ చేస్తావా? వాడికి ఎన్నదేంటి మహా అయితే వెన్నెల. ప్రేమ గుడ్డిది సార్. 4 రోజులు అయితే చీకటి వస్తుంది, మళ్ళీ వెన్నెల వస్తుంది, మళ్ళీ చీకటి వస్తుంది. దానికి వెన్నెల మీద నీకెందుకు అంత? అర్థమైందా? అర్థం అవ్వలేదా? నవ్వుతున్నావు ఊరికే. క్యా అర్థం హోగా హే? ఓ అది తెలుగు అవును. సారీ क्या मालूम हो गया मैं क्या बोल रहा हूँ? अरे इसका नाम तो వెన్నెల ఏమంటారు? चांदनी जैसा है. चांदनी तो 30 डेज नहीं रहते, 15 डेज रहते, 15 डेज में 2 दिन रहते, बाद में नहीं रहते. उसको प्रपोजल करते तू. अरे देखो कितना चांदनी है, 37 years still going strong. Yes sir. I will talk to you afterwards. Yes sir. సారీ సార్. Thank you. Please. Kishore. అంటే అదిగా సార్, నాకు ఒకటే క్వశ్చన్ సార్ చిన్నది. అంటే పాపం మన దిల్ రాజు గారు కష్టపడి కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి సక్సెస్ టూర్ పంపితే వాళ్ళు ఆడుకునే గేమ్లు ఇవా?
బాబు అది మేము ప్రమోషన్ గురించి చేసుకుండేది 1/2 అవర్ ప్రోగ్రామ్ చేద్దామని నువ్వు హ్యాండ్ ఇచ్చినా మేము చేసాం అది. సీక్రెట్ చెప్పేది అసలు లవ్ యూ టు సార్, లవ్ యూ కూడా అందులో భాగమే. ఇప్పుడు మేము చేస్తున్న అల్లరి కూడా అందులో భాగమే. నథింగ్ ఈజ్ సీరియస్. సరే ఓకే వెరీ హ్యాపీ. సార్ మేము ప్రపోజ్ చేయడం అందరం చూసారు. ఇప్పుడు కిషోర్ రాశికి ప్రపోజ్ చేస్తాడు, ఎలా చేస్తాడో చూద్దాం. ఇప్పుడు మనం ఫైనల్ సీన్ చూద్దాం, మనం కిషోర్ ఎలా ప్రపోజ్ అంతే. చేస్తున్నారు. ఏమైనా చివరికి ముచ్చట పడింది కదా, సెంటర్ ఏదో రండి బాబు. తెలుసు. అంటే ఏం లేదు సార్, ఒక నిజంగా కాదు, ఒక హిందీ హీరోయిన్ అంత బాగా నీకోసం పాట పాడింది అందం ఇందోలం అని. కరెక్ట్గా ప్రపోజ్ చేయి. అంటే నిజంగా ప్రపోజ్ చేయాలనుకుంటే మాత్రం ఒకటే మాట అంటాను సార్, దట్ రాశి ఐ లవ్ యూ. ఐ వోంట్ సే ఐ విల్ డై ఫర్ యూ, బట్ ఐ విల్ షూర్లీ ట్రై ఫర్ యూ. శభాష్ శభాష్. క్లాప్స్ క్లాప్స్ క్లాప్స్. God. వెరీ గుడ్.